ముచ్చట్లు రాజన్న ముచ్చట్లు విద్యార్థులందరికీ ఏం రాజన్న బందోబస్తు కూర్చున్నావు సోపాలు ఎక్కడ వినమంటున్నారు ఎక్కడ వచ్చా అంటే ఈ పొద్దు మన సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండల్కి వచ్చాను రా పుల్కల్ మండల్ ఇక ఊరు పెద్దది మండల్ కూడా పెద్దది ఈ మండల్ కింద 19-20 విలేజ్ గ్రామాలు ఉంటాయి అన్నమాట ఇక్కడ వచ్చినాక ఈ పొద్దు ఇక వచ్చిన పుల్కకి ఇక పుల్కల్ సర్పంచ్ మేడం ఇక మేడం పేరు వచ్చేసి లావణ్య ఇక సార్ పేరు వచ్చేసి కృష్ణారెడ్డి పటేల్ ఇక బిజినెస్ చేసుకుంటా ఇక ₹2 సంపాదించుకుంటా వచ్చిన ₹2 గ్రామానికి సేవ చేస్తూ ఇంకో రూపాయితోటి ఇంట్లో ఫ్యామిలీ పిల్లలు ఇక మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటూ బాగానే మంచి పేరు ఉన్నది పటేల్ ఇక టీఆర్ఎస్ పార్టీ నుండి నిలబడి ఇక దగ్గరపాటు ఓట్ల మెజార్టీతో గెలిచారు 12-13 ఓట్ల మెజార్టీ వచ్చిందంట ఇవి అన్నీ పక్కకు పెడితే ఇక సార్ సోషల్ యాక్టివిటీస్ కార్యక్రమాలు చెప్పాలంటే మస్తు నేను రా ఎవరైనా చనిపోతే మన ఇట్లా ఆర్థిక సాయం చేసుడు మళ్ళీ ఇంకోటి పొరగాలకు మోటార్ సైకిల్ నడిపిస్తారుగా నడిపించాలంటే ఇప్పుడు వాళ్ళకి రోడ్ల మీకు వస్తే లైసెన్స్ కావాలి ఇంచుమించు 100-100 లైసెన్సులు చెప్పిస్తున్నాడు సార్ ఇవన్నీ చెప్పుకుంటూ పోతే బాగున్నాయి కానీ ఇక నా నోటితో అంటే సార్ నోటితో ఇందా ముచ్చట పిల్లగా జరగా సార్ దిగు మళ్ళీ మేడం నమస్తే నమస్తే మేడం నమస్తే ఇక దోశ మాత్రం మంచిగా ఇచ్చారు మేడం రాగితో ఏమంటారు రాగి పెట్టి దోశ మేడం అది 2 దోశలు ఇచ్చారు మీరే చేసిరా మేడం టేస్ట్ మంచిగా ఉండే ఇది మంచిగా కూర్చున్నా తిన్నా ఇక పటేల్ గారు బయటకు పోయినట్టుగా అందుకని మీకోసం చూస్తున్నా పటేల్ బయట పని మీద పోయినట్టుగా చెవింటికి వచ్చినా మరి ఇక సురిగతా ముచ్చట్లే స్టార్ట్ చేద్దాం మంచిగా చెప్పాలి మరి అని చెప్తా గట్టిగా మాట్లాడదాం గట్టిగానే మాట్లాడదాం లావణ్య కృష్ణారెడ్డిని నా పేరు లావణ్య నేను పుల్కల్ గ్రామం నుండి బీఆర్ఎస్ అండ్ బీజేపీ వాళ్ళు అందరు సపోర్ట్ చేసి నన్ను పుల్కల్ గ్రామంలో పెద్దలందరూ గెలిపించారు అందరికీ ధన్యవాదాలు మాది పుల్కల్ మండల్ సంగారెడ్డి జిల్లా అందరు పెద్దలు సాయశక్తిలా నా కోసం అయితే పటేల ఇక మరి ఈ రాజకీయ ప్రస్థానం ఎప్పుడు సురేంద్ర పటేల వెనకటికి నాయన కానీ అమ్మ కానీ తాతలు కానీ చేసినా మీరు వస్తారా రాజకీయంలో ఎవరు లేరు తాతలు లేరు నాయన లేరు ఎవరు లేరు రాజకీయంలో అయితే నేనే ఫస్ట్ అదే ఫస్ట్ నేను అయితే నాకు జాబ్ రాకముందు వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్లో ఉన్నట్టు నేను యూత్ ఉన్నప్పుడు కాంగ్రెస్లో ఉన్నట్టు కొంచెం మనం జాబ్ వచ్చినాక పార్టీలకు అటు కానీ ఇటు దూరం ఉండాల్సి వస్తుంది మనకు ఇక అప్పుడు ఏం చేసినామంటే ఇక మనం ఏదైనా బ్యాక్ సపోర్ట్ నుంచి ఏదైనా ఉంటే వాళ్ళు ఎంబడి అంటే ఏదైనా మనం వాళ్ళతో బ్యాక్ సపోర్ట్గానే ఉంటుంటాం అంతే కానీ ఇంకేం ఇన్వాల్వ్మెంట్ ఉండకుంటాం ఇక ఇప్పుడు కూడా ఎందుకంటే మహిళా రిజర్వేషన్ వచ్చింది కాబట్టి అవకాశం వచ్చినందుకు మనం ఏంటంటే ఇప్పుడు ఈ టీఆర్ఎస్ నుంచి ఆలోచన ఈ టీఆర్ఎస్లో కూడా ఎప్పుడంటే మనము అయితే అప్పుడు సకల జన సమ్మె అవన్నీ తెలంగాణ అప్పుడు కూడా నేను కాంగ్రెస్లోనే ఉన్నా అక్కడ నుంచి ఉద్యమం చేస్తున్నాం మా బావలు వాళ్ళందరూ కానీ కొంచెం చిన్న చిన్న గొడవలు ఎందుకంటే అప్పుడు మా బావకు టెంట్ హౌస్ ఉండే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు దాంట్లోనే దాంట్లో ఏమైందంటే అది టెంట్ తీసి తలగబెట్టడము చేయడము అన్ని కొంచెం గొడవలు అయ్యట్లేదు ఇక సరే మేమంతా ఒక దిగుని వాళ్ళకించి అందరం వాస్తవం కాంగ్రెస్కే మా బావలు 2 వర్గాలు ఇక్కడ డివైడ్ అంతట్లోనే టీఆర్ఎస్ పుంజుకుంది కాబట్టి దీంట్లో ఉంటే దీంతో పాటే ఉన్నాయి మీకు అట్లనే నేను ఇక పార్టీలో కండు వేసుకోవడం నేను ఎప్పుడు తిరగలే ఇక ఎంతసేపు మనం మా బావాళ్ళు వాళ్ళందరూ ఉంటారు ఇక వాళ్ళతో పాటు మనం బ్యాక్ సపోర్ట్ వాళ్ళంతా తిరుగుతారు మొన్న కూడా నేను దీంట్లో కూడా నేను ఎక్కడ కూడా తిరగలే పార్టీలో మనం జాబ్ ఉంది కాబట్టి ఎక్కడ తిరగలే మా బావాళ్ళు మా కాక వాళ్ళు మళ్ళీ ఇంకా అలా మాకు శ్రీనివాచార్య అని చెప్పేసి ఇక ఆయన కూడా కాక అంటే ఆయన వేరే కులమైన మాకు మంచిగా చిన్నప్పటి మా ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా ఇక చిన్న ఉన్నప్పుడు నన్ను అది చేసి ఆయన ఎంబడి ఉంటుంటే ఆయన కూడా ఎంబడి వేసుకొని బాగా మంచిగా అది చేసారు నేను లేకున్నా ఏమన్నా నేను బ్యాక్ సపోర్ట్ నడిపించినా కానీ అంతా వాళ్ళే చేసారు టీఆర్ఎస్ గెలుపు కోసం టీఆర్ఎస్ వాళ్ళు కానీ ఇక అక్కడ బీజేపీ అనంతరావు కులకర్ణి అని చెప్పేసి ఇక ఆయన బీజేపీ లీడర్ కలిసి ఉండొచ్చు ఇక ఆయనను కూడా చెప్పాగానే ఇట్లా నిలబడతా పంతులు ఇట్లా అని చెప్పేసి అనగానే ఇమీడియట్లీ ఆయన కూడా స్పందించి సరే చేద్దాం నువ్వు రెడీ అని చెప్పేసి అక్కడ వాళ్ళందరూ అదైపోయారు లీడర్లు అంతా కొంచెం మా టీఆర్ఎస్లకి లీడర్లు కూడా కొంచెం ఏమైందంటే వాళ్ళు మళ్ళీ అటు సైడ్ కాంగ్రెస్ సైడ్ వెళ్ళిపోయారు నాకు అదే అక్కడ ఇబ్బంది అయిపోయింది అక్కడ మెజారిటీగా ఇబ్బంది ఏంటంటే ఇక నిలబెట్టారు ఇక మనం ఏదో కొన్ని వాగ్దానాలు చేయాల్సి వస్తుంది కదా అని మేడంతో అవి చెప్పినాం చెప్పుల్లో వాళ్ళకి నచ్చలేవో ఎట్లనో కానీ
వాళ్ళు అక్కడ వెళ్ళిపోయారు. వెళ్ళిపోయేటక్కడ మాకు ఈ విధంగా మాకు మెజారిటీ తగ్గి ఇప్పుడు ఎందుకంటే ముగ్గురు మెయిన్ లీడర్లు మెయిన్ లీడర్లు పెట్టేకల్లా మాకు ఎంత కదన్నా మైనస్ అవుతుంది కదా. మేము చాలా పోరాడాల్సి వచ్చింది. అందరు కూడా పోరాడారు. మేము నేను పోరాడినా మా ఎంబడి ఉన్న ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా బాగా పోరాడి అది చేసుట్లా. అయితే ఇంకో విషయం పడింది, మరి జాబ్ అంటారు, మీరు చదివిన తర్వాత పడింది? నేను ఇంటర్ వరకే చదువు 12. మరి కొలువు పట్టాలి? నేను హోమ్ గార్డ్గా చేస్తా. అచ్చా, ఇప్పుడు ఏడా? మన కంది ఆర్టీ ఆఫీస్లో చేస్తా. కంది ఆర్టీ ఆఫీస్లో ఈయన సంగతి దగ్గర చేస్తా. అచ్చా అచ్చా అచ్చా. ఇక మరి బిజినెస్ కూడా ఉందని తెలిసింది. బిజినెస్ అంటే ఇక అది మా మేడం చూసుకుంటుంది. ఇక ఏదన్నా మనకు మేనేజర్ వాళ్ళు ఉంటారు, ఇక వాళ్ళంతా వాళ్ళు చూసుకుంటారు. ఇక నేను ఏదన్నా ఫోన్ లో ఫాలో అప్ అయ్యి జాబ్ వెళ్ళాలి కదా మనం. జాబ్ డ్యూటీకి టైం అయిపోగానే నైట్ కానీ అటు మళ్ళీ నేను చూసుకుంటుంటే మార్నింగ్ వెళ్ళి పొద్దున్నే లేచి వెళ్ళి అక్కడికి పోయి మళ్ళీ డ్యూటీ టైంకి ఉండాలి. అదే ఇది దానికి సంబంధం లేదు కాబట్టి కంపల్సరీ కొంచెం అది మన ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ కాబట్టి ఆ ట్రాన్స్పోర్టేషన్ ఎన్నుకొని కొంచెం సైడ్ దాంట్లో పెట్టుకొని మనకి ఇది జాబ్ చేస్తే సరిపోదు, ఇవన్నీ చేస్తే సరిపోదు పిల్లలకు. అది వచ్చే చిన్న శాలరీ మీద సరిపోదు అని చెప్పేసి ఇక మా మేడం కూడా ఎట్లయినా ఆమె కూడా డిగ్రీ చేసింది, ఆమె కూడా ఎట్లయినా చేసింది కదా అని చెప్పేసి ఆమెకు కొంచెం బిజినెస్ ఏదైనా అకౌంట్స్ అవన్నీ ఆమెనే చూసుకుంటాం. ఫాలో బిజినెస్ రాజకీయం మొత్తం మేడం. ఇక మేడం మీరు డ్యూటీ మనము అంతే బ్యాక్ సపోర్ట్ అంతే కానీ ఇంకా ఎదురుగా మనది ఏం లేదు అని చెప్పాలంటే. అట్లా కృష్ణారి పటేల్ మరి ఎట్టకేలకు మీరు డ్యూటీ కొలువు చేసుకుంటున్నారు. కొలువు చేస్తూ మరి మేడం ని సర్పంచ్ గా పోటీ చేపిద్దామని చెప్పి ఊళ్ళకి పంపించారు. మరి ఇంటింటికి వెళ్ళి మేడం ప్రచారం చేస్తుంది కదా, మరి మేడం దృష్టికి ఎటువంటి సమస్యలు వచ్చినప్పుడు మన ఊర్లో ఉండే సమస్యలు తెలిసిందే. పొద్దున లేవగానే వాటర్ నీళ్ళ ప్రాబ్లం, ఇక మోరీలు అవి జామ్ అయిపోయేది, మా ఇంటికాడ అది లేదు ఇది లేదని. మళ్ళీ పొద్దున్న రాత్రి కాగానే లైట్లు దీపాలు వెలిగాయి. ఉండే సమస్యలు అంటే వాటర్ ఇప్పట్లా ఏ గ్రామంలో కూడా అంత వాటర్ కి సమస్యలు లేవు. మరి ఏమో ఎన్ని ఇయర్ నుంచి పేరుకుపోయినాయో కానీ ప్రతి ఇంటికి నల్లల బాధనే ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఏ గ్రామంలో లేదు అంత. ఎందుకంటే మళ్ళీ క్లియర్ అయితే లేవు. మా ఊరికి వచ్చి 4 ట్యాంకులు ఉన్నది, పెద్ద పెద్ద ట్యాంకులు. ఒకటి చిన్నది ఉంది కానీ 3 అయితే పెద్ద ట్యాంకులు, కానీ వాటర్ తాగలేని పరిస్థితి. అబ్బా, మరి ఏం చేసిర్రు, ఆ లైన్లు ఎక్కడ వేసిర్రు, ముందున్న వాళ్ళు ఏం చేసిర్రు అనేది మనకి ఇప్పుడు కూడా ఏం తెలియదు. కానీ మేము అది ఎంతో విధంగా తాపాలని ఇంచుమించు ఒక 90% అయితే సెట్ చేసినాం ఉన్న ప్రాబ్లంలో. 90% ఇంకా చేస్తున్నాం చేస్తున్నాం కానీ అందరికి నీళ్ళు తాపుతాని నేను ఒకటి అది ఉంది. ఊరందరికి కూడా వాటర్ తాగే నీళ్ళు అయితే తాపుతాం. మొన్ననే బోర్లు కూడా వేయించినాం మనం, ఒక 2 బోర్లు. ఒకటేమో టెంపుల్ సంగమేశ్వర టెంపుల్ దగ్గర వేసినా కానీ అది కూడా అన్ని గ్రామ పంచాయతీకే. టెంపుల్ దగ్గర వేసినాయి, గల్లీలు వేసినాయి అయినా ప్రతి గ్రామ పంచాయతీకి. టెంపుల్ దగ్గర ఎందుకంటే జాగా దగ్గర స్థలాలు లేవు కాబట్టి టెంపుల్ దగ్గర వేయాల్సి వచ్చింది. వాటర్ ఏవి ఎక్కువ ఊరి కోసమే అది అన్ని. వాటర్ సమస్య రావద్దు అని కొంచెం ఇబ్బంది కలుగుతుండొచ్చు. ఇప్పుడు పబ్లిక్ ఇంకా నేను వచ్చిన ఇంకా 2 months అవుతుంది కాబట్టి 2 నెలలకి ఇంకా 2 నెలలు కూడా కాలేదు పూర్తి కాబట్టి 100% తాపుతాం. ఇంకా టైం తీసుకుని అయినా కొంచెం ఇబ్బందులు జరుగుతున్నాయి ఇంకా కాబట్టి ఇంకా ఇబ్బంది జరిగినా ఆ వాటర్ సమస్య అయితే క్లియర్ చేస్తాం. 100% అది అయిపోతుంది. ఈసారి గేమ్ ఆట మాత్రం ఖరా చెప్పాలి పటేల్. ఖరా చెప్తా ముందే అడుగుతున్నా చూడ. అయితే ఈసారి తెలంగాణలో అయినా ఆంధ్రాలో ఎక్కడైనా కానీ ఎలక్షన్ మాత్రం మస్తు రూపాయలు పంచిరంట. నేను చూడలేదు కానీ విన్నా పంచిరంట. మరి పొద్దుమికి షీషాలు, కోట షీషాలు, బీర్ షీషాలు బాగానే పంచారు. మరి మన ఊర్లో కూడా ఎంత ఖర్చు వచ్చింది పడాలి మీకు? ఇక ఖర్చు అంటే మీకు తెలియదు ఏమో, ఇక ఏదో చాయ్ పని వేయాల్సి వస్తుంది వాళ్ళకు. చాయ్ పని అంటే పొద్దుమికిదా పొద్దుగలదా కదా, ఏదో కొంచెం తోచినంత చేయాలి మనం. అంతేనా? తోచినంత చేస్తాం కానీ నోటు ఇట్లా కొనుక్కో అవన్నీ నేను లేకనే పోతే మేడం చూసిరో మేడం మంచిందా చేసిందా లేదు కదా. నేనైతే లేకనే పోతే నాకైతే అథారిటీ లేదు తిరగనికే. ఇంకెవరు చేస్తారు ఇంకా? అంతేనా? ఇక అంటారు అరే పంచిరు చేసిరని వాళ్ళే హైలైట్ చేసుకుంటారు. ఎవరైనా అంతే కదా. కానీ ఎక్కడ కూడా కనబడలేదుగా చేసింది. మనం ఏడ చేసినాం, మనం ఎక్కడ కూడా పోలేం, ప్రచారంలో పోలే, ఎక్కడ పోలే. ఏదైనా డ్యూటీ టైం ఉన్నప్పుడు నైట్లో పోయినప్పుడు ఏమో అన్న అదేదని కలవాల్సి వస్తుంది కదా. ఇండివిజువల్ గా మాట్లాడి చేసినాం కానీ సపోర్ట్ చేయండి అని చెప్పి కొంచెం అని చెప్పేసి ఏదున్నా మనం ఇప్పుడు 2 నెలల దగ్గరకు వస్తుంది అనుకుంటా మేడం గెలిపించి. మరి ఇప్పటిదాకా చేసిన చిన్న పనులు అయితే పెద్ద చిన్న అవుతుంటాయి. సర్పంచ్ ఏముంటాయి, చిన్న పనులు ఉంటాయి. అవి ఏమైనా సురువు చేసినవి ఉంటాయి. అదే విధంగా సొంత డబ్బుతో కూడా చేసిన ప్రోగ్రామ్ ఏమంటే చెప్తా పటేల్ జరా.
వాగ్దానాలు అన్నట్టు ఒక రెండు చేసినాం మనము వాగ్దానము. ఏంటంటే ఒకటి, ప్రతి పేదింటి ఆడబిడ్డకు పుస్తమెటల్ ఇస్తాం. ఎందుకంటే మనము ఊరు నుంచి ఇప్పుడు తల్లిదండ్రులు పెట్టాల్సింది కాబట్టి మేమేంటంటే ఊరు పెద్దగా సర్పంచ్ గెలిపించినందుకు మేమేం చేస్తున్నాం, మా ఇంట్లోకించే ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ప్రతి పేదింటి ఆడబిడ్డకు పుస్తమెటల్ ఒకటి. ఇంకోటి యువత లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎవరు కానీ, ఎందుకంటే వాళ్ళు లైసెన్స్ లేకుండా, ఎందుకంటే నేను ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నా కాబట్టి నాకు తెలుసు ఆ బాధలు. ఎందుకంటే ఇప్పటికి కూడా లైసెన్స్ లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి మనం సర్పంచ్గా గెలిచినందుకు ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి వాళ్ళకు. గెలిచినాక ఈ లైసెన్సులు అయితే తీసుకోరు వాళ్ళు, నిర్లక్ష్యం వాళ్ళకి చాలా. ఎందుకంటే పోదాం, ఇవాళ పోదాం, రేపు పోదాం అనుకుంటారు, తీసుకోరు. ఎన్నో ఏళ్ళు గెలిచినా పోరు. కాబట్టి ఇది 100% మనది ఒక పేరు ఉండాలి, వాళ్ళ లైఫ్కి సంబంధించింది. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైనా చిన్న యాక్సిడెంట్ దెబ్బలు తగిలినప్పుడు ఒకళ్ళకి ఇన్సూరెన్స్లు ఉంటాయి. ఎందుకు యాక్సిడెంట్ అయిందనంటే లైసెన్స్ అడుగుతారు, ఇంపార్టెంట్. లైసెన్స్ అయినప్పుడు లైసెన్స్ లేనప్పుడు వాళ్ళకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావు వాళ్ళకు. ఇవన్నీ తెలియదు. ఇక దాంతోపాటు మేమేమనుకున్నామంటే ఫ్రీగా వీళ్ళకి ఇది ఈ విధంగానైనా ఇవ్వాలి లైసెన్సులు అని చెప్పేసి సుమారుగా చెప్పినాం. అది మేనిఫెస్టో కాకుండా మేము వాగ్దానాలు చేసినాం. గెలిచిన 1 మంత్కి అన్నాం. 1 మంత్ లోపల మేము కలెక్ట్ చేసుకున్నాం. మొన్న 100 వరకేం వచ్చినాయి అవన్నీ. అవి కూడా ఈ మంత్లో అన్నీ క్లోజ్ చేసేస్తాం. అంటే విడతల వారికి 10 ఆ విధంగా చేసేసి అందరికీ అందజేస్తాం. ఇంకోటి, ఊర్లో ఎవరన్నా చనిపోతే పేదవాళ్ళు మన తోచింది ఎంతో కొంత మనం సాయం చేయాలనుకున్నాం. అది మనం వాగ్దానం చేయలేము, అది నా ఇష్టముతోనే నేను ఇస్తున్నాను అందరికి వాళ్ళకి. ఇట్లా చేద్దామని కార్యక్రమం ఏముండే మన గ్రామంలో ముందు అంటే సమస్యలు ఇప్పుడు విలేజ్లో వచ్చేసి ఏంటంటే ఇక వాటర్ సమస్యలు ఎలాగో తీరుస్తాం. అది ఇప్పుడు బోర్లు వేయించినాము. ఇప్పుడు వచ్చే మాంజిరా వాటర్ వస్తున్నాయి. ఇప్పుడు ఏదో ప్రాజెక్టు నిర్మాణం, ఏదో పునర్నిర్మాణం జరగబోతుంది కాబట్టి వాటర్ అంతా తీసేసారు, స్టోరేజ్లో పెట్టారు. అవి ఎంతవరకు వస్తాయో తెలియదు. అవి ఎక్కడైతే ఆగిపోతాయో అప్పుడు ఆగిపోయినప్పుడైతే కంపల్సరీ ఆ వాటర్ అయితే గ్రామానికి అందరికీ కూడా అందజేయడానికి ప్రయత్నం చేస్తాం. 100% చేస్తాం. ఇప్పుడు ఇంకేందంటే ఇంకా మాకు ఊర్లో సమస్య వచ్చి ఒకటి ఏంటంటే గ్రంథాలయం బిల్డింగ్ పాత ఏదో ఉండే, ఇక అది ఇప్పుడు లేదు, కూలిపోయింది. కాబట్టి ఒక ప్రైవేట్ దాంట్లో పెట్టిర్రు. అదొక బిల్డింగ్ను గవర్నమెంట్కు మేము రికమెండ్ చేసి అది మా పీరియడ్ అయిపోయే వరకు ఏదో విధంగా గ్రంథాలయంను, మళ్ళీ అదేవిధంగా ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మా స్కూలు, మెయిన్గా హై స్కూలు అది మరి ఎందుకు ఆగిపోయిందో తెలియదు. ఆల్రెడీ నిర్మాణం మధ్యలోనే అయిపోయింది. అది చాలా ఇబ్బంది అవుతుంది స్కూల్ వల్ల. మరి అది కూడా మేము గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని కూడా మనం పూర్తి చేపిస్తాం. ఇంకేముందంటే మా ఆధ్వర్యంలో గవర్నమెంట్ మాకు అవకాశం ఇస్తే చేయిస్తాం. ఇందిరమ్మ ఇల్లు గ్రామంలో ఎవరెవరైతే అర్హులో పేదవాళ్ళకి అందరికీ తెలుసుకొని వాళ్ళందరికీ గవర్నమెంట్ నుంచి ఇందిరమ్మ ఇళ్ళకి అర్హులు ఎవరెవరో తెలుసుకొని వాళ్ళకి అందరికీ ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు చేస్తాము. అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా అప్లై చేసుకున్న వాళ్ళకి వచ్చాయని తెలిసింది. వాళ్ళకు మేము ఈరోజు కానీ రేపు కానీ సెక్రటరీ ఆధ్వర్యంలో అందజేస్తాము. గ్రామంలో ఏదున్నా చిన్న అభివృద్ధి పనులు చేయడానికే మేము ఎప్పుడు ముందుంటాం. మంచిది రాజన్న, మంచిది మంచిది.